ఏపీలో ప్రభుత్వం ఏర్పడినాక ముఖ్యమంత్రిగా ఎన్నికైనటువంటి చంద్రబాబు నాయుడు గారు కొంతమందిని ఆయన యొక్క శాఖలోకి అంటే ఆయన పరిధిలోకి మంత్రులుగా కొంతమందిని కేటాయించుకున్నారు. ఆ మంత్రులు ఈ గత 7 నెలలుగా ఏ విధంగా పనిచేశారు? వాళ్ళు ప్రజల్లో ఏ విధంగా ముందుకెళ్లారు? లేదంటే వాళ్ళకి ఇచ్చినటువంటి శాఖల్ని ఎలా నిర్వర్తించారు? అనే వాటిని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారు ర్యాంకులు అనేవన్నీ అనౌన్స్ చేశారన్నమాట. కొంత మైనస్ తప్పితే ప్లస్ అనేది ఎక్కడా లేదు. అసలు ఈ ర్యాంక్స్ ఎవరెవరికి ఏ ర్యాంక్ వచ్చింది అనే విషయానికొస్తే, మనం ఎవరైనా సరే ఏపీలో ముఖ్యంగా ఒక పర్సన్ గురించి ఎక్కువగా చూస్తారనమాట. అదే పవన్ కళ్యాణ్ గారు. పవన్ కళ్యాణ్ గారికి ఏ ర్యాంక్ వచ్చిందని చెప్పేసి చాలామంది సెర్చ్ చేయడం జరిగిందనమాట. ఆయనకి ఈ ప్రభుత్వం 10వ ర్యాంక్ ఇచ్చారనమాట. అంటే ఆయన యొక్క విధులు నిర్వహించినాక అంటే ఆయనకిచ్చినటువంటి మంత్రిత్వ శాఖల్లో ఆయన మూవ్ చేసిన ఫైల్స్‌ని ఆధారంగా బేస్ చేసుకొని ఈ యొక్క ర్యాంక్ అనేది ఇచ్చారనమాట. తర్వాత నారా లోకేష్ గారికి 8వ ర్యాంక్ వచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి 6వ ర్యాంక్ వచ్చిందనమాట.